అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలిత కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో ఈ చలికాలంలో దొరికే ఉల్లికాడలతో గుమగుమలాడే పులుసుని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. నేను చెప్పిన విధంగా ఈ పులుసుని ఒకసారి తయారు చేసుకుని చూడండి. మీ ఇంటిలి పాదికి తప్పకుండా నచ్చుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఉల్లికాడల పులుసు తయారీ కోసం స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. అవి చిటపటమన్నాక 1/2 టీ స్పూన్ మెంతుల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ, సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపుని దోరగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి 10 సాంబార్ ఉల్లిపాయలని వేసుకోవాలి. చిన్నగా ఉండే ఈ సాంబార్ ఉల్లిపాయల్లో ఘాటు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉల్లికాడల పులుసులో వీటిని వాడితే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వీటిని కాస్త రంగు మారేంత వరకు 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఇందులో 1/4 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త మెత్తబడేంత వరకు దీనిపైన మూతను పెట్టుకుని 2-3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాయి, అలాగే రంగు కూడా మారాయి. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకుని తర్వాత ఇందులో ఉల్లికాడల్ని వేసుకోవాలి. సాంబార్ ఉల్లిపాయలు కనుక లేకపోతే మామూలు ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగానే సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడల్ని వేసుకోవాలి. ఈ ఉల్లికాడల్ని మీకు ఇష్టమైతే చిన్న చిన్న ముక్కలుగా తరుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా పెద్ద ముక్కలుగానే తరిగాను. వీటిలోని 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లికాడలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ముందుగా ఉల్లిపాయలు వేసుకుని అవి వేగిన తర్వాత మాత్రమే ఉల్లికాడల్ని వేసుకోవాలి, లేదంటే అవి మాడిపోతాయి. ఉల్లికాడలు ఒకసారి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి నిమ్మకాయంత చింతపండును తీసుకుని ఇప్పుడు ఈ పులుసులో 1/2 లీటర్ నీళ్ళని పోసుకోవాలి. పులుసు చిక్కదనాన్ని మీకు నచ్చినట్లుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళని పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదే విధానంలో కూరగాయలన్నీ వేస్ట్ చేసుకునే ముక్కల పులుసు వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. అది కూడా ఒకసారి తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ పులుసులో 3/4 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం వేయటం వల్ల ఈ పులుసులోని రుచులన్నీ బ్యాలెన్స్ అయ్యి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ ఉప్పు బెల్లం బాగా కలిసేలాగా పులుసుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ పులుసుని బాగా మరగనివ్వాలి. గుర్తుంచుకోండి, పులుసు ఎంత మరిగితే అంత రుచి. పులుసు మరిగేలోపు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరిపిండిని తీసుకుని అందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఉండలు లేకుండా గరిటె జారుగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని పులుసు బాగా మరిగిన తర్వాత పులుసులో వేసుకోవాలి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత పులుసు అంతా బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వరిపిండి మిశ్రమాన్ని ఈ పులుసులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని పులుసు చిక్కపడేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, పులుసు పైన ఈ విధంగా తెట్టులా వస్తుంది. అంటే పులుసు బాగా మరిగినట్లు. చివరగా ఇందులో కాస్తంత కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లికాడల పులుసులో ఉల్లికాడలదే ఎక్కువ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి కొత్తిమీరని కాస్త తక్కువగా యాడ్ చేస్తున్నాను. అంతేనండి, గుమగుమలాడే ఉల్లికాడల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల్ని మిస్ కాకుండా చూడడం కోసం ఇప్పుడే మా థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.